కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, నిజమైన తగ్గింపు, దేవునితో నిజంగా ప్రియులారా భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుతో మనం దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మన సహవాసం చేస్తున్నప్పుడు, ప్రేమ గ్రహించుకొని మనం బ్రతుకుతున్నప్పుడు మనం దేవునితో ఉన్న భయభక్తులు ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. జీవగల దేవునితో ఉన్న భయభక్తులు ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమ గ్రహించుకొని దేవుని దానిలో దేవుని ప్రేమ మనం గ్రహించుకొని మన ప్రేమగా దేవుని చూడడం ఉంది, దేవుని గౌరవించడం ఉంది, అలాగే దేవుని మాటకు లోబడడం అని మాట, దేవుని మాటకు లోబడడం. ఇప్పుడు ఫియర్ అనే మాట మనం చూస్తున్నట్టే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవుని భయపడాలి అని ఆ ఉద్దేశంతో కాదు, కానీ దానిలో ప్రియులారా ప్రేమతో మనం దేవుని భయపడాలి, ప్రేమ దేవుని గౌరవించాలి. అంటే దేవుడు గొప్ప దేవుడు అని గ్రహించుకొని దేవుని మాటకు మనం ప్రేమతో లోబడడం అనమాట, ప్రేమతో మనం గౌరవించడం అనమాట, ప్రేమతో మనం ఆ ప్రభువును కొనియాడడం, రెస్పెక్ట్ చేయడం. హల్లెలూయా. అదనమాట ఈ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే. కాబట్టి ప్రియులారా ఈ ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునితో ఉన్న భయభక్తి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు దేవుడు ఎంతో గొప్పవాడని గ్రహించిన వారు దేవుడు అంటే భయం కలిగి దేవుని మాటకు లోబడి బ్రతుకుతారనమాట. అది చాలా గొప్ప విషయం. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి ఉన్న వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు ఈ కాలంలో అనేకలను లేపుతాడు. ఎందుకంటే బైబిల్ రాయబడింది, అంత్యకాలంలో ప్రతి ఒక్క వ్యక్తులను నేను ఆత్మతో కుమరిస్తామని దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల సువార్త రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మ ఒక్కొక్క వ్యక్తి మీద వస్తాయి అనమాట. అంటే దానికి అర్థం ఏంటిది, ఈ అంత్యకాలంలో ప్రతి ఒక్కరు సువార్త విన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప చూపిస్తాడు. ప్రతి ఒక్కరు సువార్త వినాలి అనమాట. అందరూ సువార్త విని అందరూ రక్షణ పొందాలి అని జీవంగల దేవుడు కోరుతుంది. అందరం ఆత్మీయులుగా మార్చబడాలి అని దేవుడు కోరుతుంది. అందరం దేవునితో భయభక్తి కలిగి ఆత్మలో సత్యములో జీవంగల దేవును ఆరాధించాలి. దేవుని యొక్క అడుగుజాడలో దేవుని యొక్క మార్గంలో అందరం నడవాలి అని ప్రియులారా జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునితో ప్రియుల భయభక్తి కలిగి నిజంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, ట్రూ హ్యూమిలిటీ అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రూ హ్యూమిలిటీ ఉంది, ఫోల్స్ హ్యూమిలిటీ ఉంది అనమాట. అంటే నిజమైన తగ్గింపు ఉంది, ప్రియులారా నిజమైన తగ్గింపు ఉంది. అలాగే ప్రియులారా మనం చూసితే వేషధారణ కలిగిన తగ్గింపు కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజమైన తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ట్రూ హ్యూమిలిటీ మన జీవనంలో ఉండే ట్రూ హ్యూమిలిటీ అంటే ప్రియులారా మనం చూసితే మన దేవుడు సజీవుడైన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియగా దేవుని బట్టి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నాతో మీతో మాట్లాడతారు. ఇది మన దేవుని గొప్ప విషయం అన్నమాట. దేవుడు మాట్లాడే దేవుడు. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు మనం కూడా దేవునితో మాట్లాడదాం, దేవుడు కూడా మనతో మాట్లాడదాం. హల్లెలూయా. రెండు ఉంది అనమాట. మనం దేవునితో మాట్లాడాలి, దేవుడు కూడా నాతో మీతో అన్నదైనా మాట్లాడతారు. కాబట్టి దేవుని యొక్క ప్రియుల స్వరం మనం విన్నప్పుడు దానికి లోబడడం అనమాట ట్రూ హ్యూమిలిటీ. దేవుడు నాతో మీతో మాట్లాడతారు, దానికి మీరు లోబడాలి. ఒకవేళ దేవుని స్వరానికి మన స్వరం వినలేని పరిస్థితి ఉంటే ప్రార్థన చేయాలి, దేవా మీ స్వరం నాకు వినిపించుము. హల్లెలూయా. ఇంకా దేవుని స్వరం విన్నవారుగా ఉన్న మనం ఏం చేసుకోవాలి, దానికి లోబడాలి, ప్రార్థన చేయాలి. దేవా మీకు లోబడి బ్రతికినట్టు నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ట్రూ హ్యూమిలిటీ అంటే మన దేవుని స్వరం విని దేవుని స్వరానికి లోబడి బ్రతకడం అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆదం పాపం చేయక ముందు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం విని బ్రతికినట్టు మనం అర్థం చేసుకోవచ్చు, ఆదం గాని హవ్వ గాని. అని ఎప్పుడైతే సాతాను ఆ తోటలో ప్రవేశించిన తర్వాత కుట్రపూర్వంగా ప్రియులరా హవ్వతో మాట్లాడుకొని సాతాను ఒక మాట హవ్వ విని దేవుని మాట కంటే సాతాన్ చెప్పిన మాట గొప్పదని అనుకొని అర్థం చేసుకొని సాతాన్ మాటకు హవ్వ లోబడినప్పుడు పాపం జరిగింది అనమాట. అంటే దేవుని ఇన్సల్ట్ చేసినట్టే. దేవుని మాట విన్న తర్వాత కూడా దేవుని మాట పఠించడం లేదు అంటే దేవుని మనం పక్కపెట్టినట్టు అనమాట. కాబట్టి హవ్వ అది చేసాం. ఎందుకంటే సాతాన్ ఒక మాట విని అదే గొప్పది, సాతాన్ ఎక్కువ నన్ను ప్రేమిస్తామని
అవ్వకు గ్రహింపు వచ్చిందనమాట దేవుని కంటే. అలాగే మాట్లాడతారు దెయ్యాలు కూడా. అంటే దేవుని ప్రియులారా, మనం సాతాను మనం చూసినట్లయితే అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి మాట్లాడామన్నమాట. నీవు ఈ పండు అది తిని ఉండే నీ కన్నులు తెరబడుతుంది, నీవు కూడా దేవుడు అలాగే మర్చబడుతుంది, పూర్ణ స్థాయి కంటే గొప్ప స్థాయికి వస్తుంది. అదే సాతాను ఒక ట్రిక్ అనమాట. సాతాను అలాగే చెప్తారు, నా మాటలు నీవు విని ఉంటే ఇప్పుడున్న దానికంటే సంతోషం, ఇప్పుడున్న దానికంటే ఆరోగ్యం, ఇప్పుడున్న దానికంటే నీవు ఇంకా పైకి వస్తుందని అబద్ధం మాత్రం కాకుండా అబద్ధం దానితో సత్యం కూడా కలిపి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ప్రియులరా చాలా మంది ఓడిపోతున్నాం అనమాట. ఇప్పుడు అందుకొరిగా ప్రియులరా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన సాతానుగా శోధనలో తొందరలో మీరు పడిపోకుండా ఉండాలంటే తప్పకుండా ప్రియులరా మనం యేసయ్య మాటలతో మన హృదయం నింపుకోవాలి. కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనములో ప్రియులరా మనం చూడవచ్చు. కాబట్టి దేవుని వాక్యంతో మన హృదయం ఆత్మ నింపుకోవాలి అనమాట. అది మన బాధ్యత అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో నింపుకోవడానికి మన సమయం ఇవ్వాలి. చాలా మంది ఈ కాలంలో చెప్తారు, నాకు బిజీ ఉంది, ఆ పని ఉంది. ఎంత బిజీ ఉన్నా సరే ప్రియులరా, సత్యగారతన్న దేవుని కొరకు నన్ను నిర్మించిన దేవుని కొరకు మన సమయం ఇవ్వలేదు అంటే అది కూడా ప్రియులరా మనం దేవుని ఇన్సల్ట్ చేసినట్టు అవుతాం. జీవగల దేవుని కొరకు మనం సమయం ఇవ్వాలి. నన్ను ఎవరు నిర్మించాం, అది మనం ప్రియులరా మర్చిపోవద్దు. అలాగే మనం ఓన్గా మనల్ని తయారు చేసినది కాదు, లేదంటే ఏదైనా కంపెనీ, లేదంటే ఫలానా వారని కాదు, దేవుడు అనమాట. కాబట్టి నన్ను నిర్మించిన దేవుడిని మాత్రం ప్రియులారా దయచేసి మనం మర్చిపోవద్దు, మన దేవుని మాత్రం పక్కపట్టవద్దు. ఎందుకంటే మన దేవుడు ప్రియులారా, మన దేవుడు సర్వశక్తి మంతుడు, జీవం దేవుడు. నా పట్ల మీ పట్ల మన మేలు, మన ఆశీర్వాదం, మన ఎదుగుదల కోరినట్టు ఎవరు కోరడం లేదనమాట. లేదు, మన దేవుడు ప్రియులారా మనం ఎంత మంచిగా ఉండాలని, మన దేవుడు కోరినట్టు మనం ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని, ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత నెమ్మదిగా, ఎంత ఆశీర్వాదం అనుభవించుకొని ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుస్సు కలిగి మనం ఉండాలని దేవుడు కోరినట్టు పరిశుద్ధమైన జీవంగల దేవుడు నా పట్ల మీ పట్ల కోరిన ఆ స్థాయిలో ఎవరు కోరడం లేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సాతాను అసలే కోరడం లేదనమాట. సాతాను అసలు కోరడం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సాతాను ఒక మాటలు వినవద్దు. ఒకవేళ వినే పరిస్థితి వచ్చినా కానీ యేసులో రిజెక్ట్ చేయాలన్నమాట. కొన్నిసారి మనకు అనిపిస్తాయి, సాతాను ఒక మాటలు విన్నప్పుడు అది మనకి ఏదో మేలు అవుతుంది అని అనిపిస్తాయి. ఒకటి మనం చూసిన హవ్వ కూడా అదే అనిపించాయి. సాతాను ఆ మాట్లాడిన విధానాన్ని చూసినట్టే హవ్వకి అనిపించామన్నమాట. ఆ పండు తిని ఉండే ఆమె జ్ఞానం వస్తుంది అని, పండు తిని ఉండే మంచి టేస్ట్ వస్తాయని, అది తిని ఉండే ఇంకా గొప్ప స్థాయికి వస్తాయని ఆ తప్పుడు సమాచారం ఆమెలో వెళ్ళిపోయింది అనమాట. తప్పుడు సమాచారం, బ్యాడ్ న్యూస్ వెళ్ళిపోయింది. కానీ ఆమె అనుకున్నాము గుడ్ న్యూస్ అని అనుకున్నాం. బ్యాడ్ న్యూస్ ఆమె విన్నప్పుడు కూడా గుడ్ న్యూస్ అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే గుడ్ న్యూస్ అనే ఎందుకు మంచి ఆమె సువార్త అని ఆమె అనుకున్నాం. ఎందుకంటే దానిలో సత్యం ఉంది అనమాట, మిక్స్ ఉంది అనమాట. అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి ఉన్నా కాబట్టి ప్రియులారా డిసైనింగ్ పూర్తిగా చేయలేకపోయామన్నమాట. కాబట్టి మన డిసైనింగ్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మనను ఆత్మ వివేచన ఆత్మతో దేవుడు మనల్ని నింపినాక ఆత్మ వివేచన చాలా అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తులో ప్రియులారా అది సమృద్ధి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడిలో అది సమృద్ధి ఉంది. డిసైనింగ్ స్పిరిట్ అంటే ఆత్మ వివేచన. ఒక వ్యక్తి వారు మన దగ్గర వచ్చినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో అని ప్రియులారా మామూలు వ్యక్తులకు అర్థం కాదేమో, కానీ జీవగల దేవుని కలిగిన పరిశుద్ధాత్మను కలిగిన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న దేవుని స్వరం విన్న మీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడతారు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో క్లోజ్ ఉండాలి, యేసుతో మనం క్లోజ్ ఉండాలి, దేవుని స్వరం వినాలి, దేవుడు మాట్లాడతారు. కాబట్టి మనం చూసినట్లయితే చాలా మంది బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే వేషధారులు గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. ప్రత్యేకంగా మనం చూసినది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. 7వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసు గురించి స్పష్టంగా చెప్పారనమాట. గొర్రెలు చర్మం వేసుకొని తోడేలు వస్తారనమాట. గొర్రెలు చర్మం వేసుకొని వస్తారు. ఇప్పుడు గొర్రెలు చర్మం ఇలా కప్పుకొని వస్తున్నాయి కాబట్టి మనం జస్ట్ మనం ఇలా చూస్తున్నప్పుడు అది గొర్రె అని మనకు అనిపిస్తుంది అనమాట. తోడేళ్ళని మనకు అర్థం కాదు అనమాట. తోడేళ్ళు డైరెక్ట్ వచ్చినట్లయితే మనకు అర్థమవుతాయి వెంటనే. గొర్రెలు చర్మం వేసుకోకుండా వచ్చినట్లయితే మనకు అర్థమవుతాయి తోడేళ్ళని వెంటనే అర్థమైపోతాయి. మనం జాగ్రత్త, కొంచెం మనం పక్కగా జరుగుదాం. కానీ తోడేళ్ళు ప్రియులారా మనం చూసినట్లయితే
గొర్రె చర్మం వేసుకొని వచ్చినట్లయితే ప్రియులారా మనకు డిసిషన్ లేకుండా మన అర్థం అవడం కష్టం అనమాట. ఇదే ఇప్పుడు జరుగుతున్న ప్రాముఖ్యమైన ఒక సమస్య అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు ఎలాగ మీరు అర్థం చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు వారి దాని యొక్క ఫ్రూట్ చూడాలి. ఒక చెట్టు ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే మంచి చెట్టు ఉంటే దాని నుండి మంచి ఫలం వస్తాయి అనమాట. చెడ్డ చెట్టు ఉంటే పనికిరాని చెట్టు ఉంటే దాని నుండి పనికిరాని ఫ్రూట్ వస్తాయి, ఫలం వస్తాయి అనమాట. కాబట్టి దాని ఫలం ఫ్రూట్ నుండి అర్థమవుతాయి అనమాట. వారి యొక్క మాట నుండి, వారి యొక్క చూపు నుండి, వారి యొక్క క్రియలు ప్రియులను మనం గమనించాలి. అప్పుడు మన అర్థమైపోతాయి. వారు పరిశుద్ధ కొరకు నిలబడుతున్నారా, క్షమించే విషయం కొరకు వారు నిలబడుతున్నారా, వారు దేవుని రాజ్యం కొరకు ఎలాగ వారు ఉన్నారు, వారి యొక్క మాటలు క్రియలు మనం గమనించాలి అనమాట. కాబట్టి దాని నుండి ప్రియులారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మంచి చెట్టు మంచి ఫలమే వస్తుంది. ఇప్పుడు నిజమైన దేవుని కుమార్తెగా నిజంగా దేవునితో జీవంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి యొక్క ఆత్మ నుండి మంచి ఫ్రూట్ వస్తాయి, పరిశుద్ధాత్మ ఫలం వస్తాయి, వరాలు రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. యేసు గురించి అదే చెప్పామన్నమాట. కాబట్టి ఒకవేళ కొన్నిసారి మనకు ఏం సమస్య అవుతుంది అంటే మనతో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి కావచ్చు, వారి నుండి వారు కూడా ఎలాంటివైనా వేషధారణ వేసుకొని ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి వారు మన చుట్టాలు కావచ్చు, లేదంటే స్నేహితులుగా మార్చబడి ఉండవచ్చు, దానికి ముందు వారు కొన్ని మేలు చేసి ఉండొచ్చు, మనం వారితో చాలా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బైబిల్ మనకు నేర్పిస్తుంది ఎవరి వారైనా మనకు మోసం జరగవద్దు. కాబట్టి మనం సత్య కొరకు, ట్రూత్ కొరకు నిలబడాలి. ట్రూత్ అంటే ట్రూ హ్యూమిలిటీ, ట్రూత్ అంటే దేవుని యొక్క వాక్యం విని దాని కొరకు గట్టిగా నిలబడాలి అన్నమాట. వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి ఈ కాలంలో. కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పిన ప్రియులారా మనం ఒప్పుకోవద్దు. ఆ స్ట్రాంగ్ నిర్ణయం మనం ఉండాలి. లేదంటే మనం విశ్వాసంలో సరిగ్గా నిలబడలేదు, పడిపోతుంది అనమాట. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? సత్యం కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. దేవుని యేసయ్య కొరకు, క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడుతున్నామా? లేదంటే మనం గాలి కొట్టినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 14 వచనాలు ప్రియులారా మనం చూసినప్పుడు గాలి వచ్చినప్పుడు, కొత్త బోధలు వచ్చినప్పుడు, తుఫాన్ అంటే ఆ గాలి వచ్చినప్పుడు మన అటు కదులుతుందా, ఎలా ఉంది మన పరిస్థితి, మన ఆత్మీయ చూద్దాం. కాబట్టి సత్యవాక్యం చేత ప్రియులారా మనం కట్టబడాలి. నిజమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కట్టబడాలి అనమాట.